హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎస్, నేను చాలా బాగున్నాను. అండ్ చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారండి, మీ హెయిర్ గ్రోత్ సీక్రెట్ ఏంటి అని. సో ఇక నా హెయిర్ గ్రోత్ సీక్రెట్ అయితే నేను రివీల్ చేసేస్తున్నాను అనమాట. అండ్ కంప్లీట్గా ఈ వీడియో చూసి అండ్ ప్రతి వారం మీరు ఇట్లా చేస్తే కంపల్సరీ మీ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందండి. ఇట్స్ డామ్ షూర్. నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెంతులు నైట్ నానబెట్టుకున్నానండి. ఇట్లా మిక్సీ జార్‌లో వేసుకున్నాను. ఈ మెంతుల వల్ల యూజెస్ ఏంటంటే, మనకి ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా పాస్ అవుతదనమాట. అండ్ డాండ్రఫ్ కూడా చాలా తొందరగా పోతది. అండ్ నెక్స్ట్ ఇలా నేను ఇట్లా పేస్ట్ చేసేసుకున్నానండి. పేస్ట్ చేసేసుకున్న తర్వాత నేను కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుంటున్నాననమాట. అవి రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ న్యూట్రియంట్స్ ఉండడం వల్ల హెయిర్ స్ట్రాంగ్‌గా ఉంటుందండి. అండ్ 2 స్మాల్ ఆనియన్స్ తీసుకుంటున్నానమాట. సో మనకి ఆనియన్స్‌లో ఎక్కువ సల్ఫర్ ఉండడం వల్ల హెయిర్ స్ట్రాంగ్‌గా ఉంటది అండ్ థిక్‌గా అవుతది. సో చాలామంది ఆనియన్స్ ఈజ్ ద బెస్ట్ అని చాలామంది ప్రూవ్ చేశారు కూడా. సో మిక్సీ జార్‌లో కరివేపాకుతో పాటు ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. ఆ రెండిటిని కూడా మిక్సీ వేసేసుకున్నానండి. అండ్ చక్కగా కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత నేను విటమిన్ సి లెమన్ యాడ్ చేస్తున్నానండి. అది హెయిర్ గ్రోత్ అనేది మనకి స్పీడప్ చేసిద్ది కదా. సో మనం నిమ్మకాయ కూడా కంపల్సరీ మనం పిండుకోవాల్సిందే. చక్కగా లెమన్ పిండేసుకున్న తర్వాత కొంచెం స్పూన్‌తో కలిపేసుకోండి. అండ్ ఆ తర్వాత డైరెక్ట్ మనం ఇక హెయిర్‌కి అప్లై చేయటమే అండి. ఇది లేడీస్‌కే కాదండి, జెంట్స్‌కి కూడా ఇది బాగా యూజ్‌ఫుల్ అవుతది. నేను పెట్టుకుంటాను, మా పాపకి అండ్ మా హస్బెండ్‌కి కూడా నేను పెడతాననమాట ఎవ్రీ వీక్. సో ఇది మా ఇంట్లో అయితే ఎవ్రీ వీక్ ఇట్స్ అ కామన్ రొటీన్, ఒక లైఫ్‌లో ఒక పార్ట్ అయిపోయిందనమాట. సో మీ హెయిర్ కూడా చాలా స్ట్రెంగ్తీగా ఉండాలంటే ఈ ఒక్క మెథడ్ కంపల్సరీ ఎవ్రీ వీక్ ఫాలో అవ్వండి. మీకు ఒక 3 వీక్స్ టు 4 వీక్స్‌లో మీకు కంపల్సరీ ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. ఈ వీడియో గనక నచ్చితే మాత్రం please like and subscribe.